Hi students, in this video I am explaining about electron transfer reactions. This is a continuation video for electron transfer reductions. Generally, electron transfer reductions that takes place in four types. One is metal plus acid combination, and the second one is metal plus base combination, that is metal plus liquid NH3 we used, and the third one is metal plus NH4Cl combination, and fourth the last one is metal plus alcohol combination. ఈ మెటల్ ప్లస్ ఆల్కహాల్ కాంబినేషన్కి వచ్చేసరికి సాల్వెంట్స్ మన సోడియం ఇన్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ని యూస్ చేస్తామమ్మా. దాంతోపాటుగా మనం ఫర్దర్గా బయట నుంచి ఏమైనా సాల్వెంట్స్ యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. ఆ సాల్వెంట్స్ వచ్చేసరికి ఈథర్ కానీ టీహెచ్ఎఫ్ కానీ అటువంటి వాటిని యూస్ చేస్తాము. కానీ కాంబినేషన్ వచ్చేసరికి మాత్రం మనకి సోడియం ఎథైల్ ఆల్కహాల్ కాంబినేషన్ కనుక సోడియం ప్లస్ ఎథైల్ ఆల్కహాల్ని యూస్ చేస్తాం. ఓకే, ఈ మెటల్ ప్లస్ ఆల్కహాల్ కాంబినేషన్ యూస్ చేసినప్పుడు ఇక్కడ మీకు మెటల్ అంటే లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నట్టుగా 1A ఆర్ 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఈ కేసుకి వచ్చేసరికి నేను సోడియం తీసుకున్నా. సోడియం ఈజ్ వన్ ఆఫ్ ది మెటల్ కనుక ఈ మెటల్ ప్లస్ ఆల్కహాల్ కాంబినేషన్ యూస్ చేసినప్పుడు జనరల్లీ ఇట్ రెడ్యూసెస్ కార్బనల్ కాంపౌండ్స్ ఇంటూ ఆల్కహాల్స్. సో కార్బనల్ కాంపౌండ్స్ ఏవైనా తీసుకుంటే అవి ఆల్కహాల్స్గా రెడ్యూస్ అవుతాయి లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మెకానిజం చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ వీ కన్సిడర్ this carbonyl compound, simple carbonyl compound. First we reduce this pi bond because pi bond is a weak bond compared to sigma bond. మనకి ఇక్కడ ఒక పై బాండ్ మాత్రమే ఉంది కనుక పై బాండ్ కూడా ఏంటి ఈ పై బాండ్. ఆ పై బాండ్ని మనం బ్రేక్ చేస్తే కనుక కార్బన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, అలానే ఈ ఆక్సిజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. సో మనకి ఈ బాండ్ రిడ్యూస్ చేశాక ఈ కార్బన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ వచ్చింది, అలానే ఆక్సిజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ వచ్చింది కదా. సో ఫస్ట్ మనం ఆక్సిజన్ కార్బన్ కంపేర్ చేస్తే కనుక ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఆక్సిజన్కి ఎక్కువ కనుక సో సోడియం నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసిన మెటల్ అనేది ఈ మెటల్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసిన ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆక్సిజన్ తీసుకుంటుంది. సో ఆక్సిజన్ తీసుకొని అది మనకి O- గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ O- ఫామ్ అయ్యాక ఆల్కహాల్స్ ఈజ్ ఏ ఫ్రీ ప్రోటాన్ డోనర్స్ అని చెప్పచ్చు. సో ప్రోటాన్ డోనర్స్ అంటే జనరల్లీ డొనేట్స్ H+. సో H+ని డొనేట్ చేసి అవి ఆల్కహాల్ నుంచి వచ్చిన H+ ఈ O- రియాక్ట్ అయితే ఈ O- వచ్చి ఇక్కడ అటాక్ అయితే సో OH కింద ఫామ్ అవుతుంది. OH కింద ఫామ్ అయ్యాక నెక్స్ట్ అదర్ ఎలక్ట్రాన్ కమ్స్ ఫ్రమ్ సోడియం. ఆల్రెడీ మనకి మెటల్ నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుందని తెలుసు కదా. సో సోడియం యూస్ చేస్తే కనుక అగైన్ ఇది వేరే ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్ కూడా మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ కార్బన్ గెయిన్ చేసుకొని అగైన్ కార్బన్ దగ్గర మైనస్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనం యూస్ చేసిన ప్రోటాన్ డోనర్ దట్ ఈజ్ ఆల్కహాల్ H+ డొనేట్ చేసి ఫైనల్గా కార్బన్ దగ్గర CH ఫార్మేషన్ జరుగుతుంది. వీ గెట్ ఆల్కహాల్. సో కార్బనల్ కాంపౌండ్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇంటూ ఆల్కహాల్స్. ఓకే, ఇంకా అప్లికేషన్స్ చూస్తే కనుక మెటల్ ప్లస్ ఆల్కహాల్ కాంబినేషన్లో మనం సింథటిక్ అప్లికేషన్స్ చూస్తే కనుక జనరల్గా ఇన్ ది కేస్ ఆఫ్ ప్రోటాన్ డోనర్స్ చూసాం ఇప్పటివరకు మనం. సపోజ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ప్రోటాన్ డోనర్స్ తీసుకుంటే కనుక కార్బనల్ కాంపౌండ్స్ అనేవి ఆల్కహాల్స్ని ప్రొడ్యూస్ చేయవు, ఆల్కహాల్స్ని ఇవ్వవు. ఆ కేసులో ఏం జరుగుతుందంటే కార్బనల్ కాంపౌండ్ గివ్స్ ఫినకోల్స్. సపోజ్ ప్రోటాన్ డోనర్స్ ఆల్కహాల్స్ ప్రజెన్స్లో జరుగుతాయి బోత్ కేసెస్లో, కానీ మనం ప్రోటాన్ డోనర్స్ లేకపోతే కనుక కార్బనల్ కాంపౌండ్స్ ఆల్కహాల్స్ని ఇవ్వవు. సో ఆ కేసుకి వచ్చేసరికి పెనకాల్స్ని ఫామ్ చేస్తాయి. పెనకాల్స్ అంటే మీకు ఆల్రెడీ రియాక్షన్ తెలుసు కదా. పెనకాల్స్ ఎప్పుడు కూడా డైమరైజేషన్ రియాక్షన్స్లోనే ఫామ్ అవుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే కనుక కార్బనల్ కాంపౌండ్స్ అండర్గో డైమరైజేషన్ అని చెప్పొచ్చు ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ప్రోటాన్ డోనర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డైమరైజేషన్ జరగాలి అంటే కనుక కన్ఫామ్గా మీకు 2 moles ఆఫ్ కార్బనల్ కాంపౌండ్ తీసుకోవాలి. సో 2 moles ఆఫ్ కార్బనల్ కాంపౌండ్ అండ్ రియాక్ట్ విత్ సోడియం ప్లస్ ఎథైల్ ఆల్కహాల్. ఇక్కడ మీకు ఆల్కహాల్స్ ఏవైనా తీసుకోవచ్చు. వీ గెట్ పెనకోల్. ఓకే, పెనకోల్ రీఅరేంజ్మెంట్ తెలుసు కదా, దానిలో పెనకోల్. సో ఇది ఎలా ఫామ్ అయిందో చూద్దాం. మెకానిజం చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ కార్బనల్ కాంపౌండ్. 1 mole ఆఫ్ కార్బనల్ కాంపౌండ్ తీసుకున్నాం. సేమ్ కార్బనల్ కాంపౌండ్లో మనకి పై బాండ్ రెడ్యూస్ చేస్తే కనుక పై బాండ్ బ్రేక్ చేస్తే కనుక కార్బన్ దగ్గర ఒక రాడికల్, ఆక్సిజన్ దగ్గర ఒక రాడికల్ వస్తుంది. సో సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే మనకి
O- ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూసాం కదా, 2 moles ఆఫ్ కార్బనల్ కాంపౌండ్ తీసుకున్నాం. సో 2 moles వల్ల సేమ్ ఈ రియాక్షన్ ఎలా జరిగిందో దానికి అదర్ మోల్ ఆఫ్ కార్బనల్ కాంపౌండ్ని యాడ్ చేస్తే సో ఇక్కడ ఏముందమ్మా, రాడికల్ ఉంది ఈ కార్బన్ దగ్గర రాడికల్ ఉంది. సో రెండిటికి బాండ్ ఫార్మేషన్ జరగచ్చు కదా. సో బాండ్ ఫార్మేషన్ జరిగి మనకి ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ హైడ్రాలసిస్ చేస్తే కనుక, ఇక్కడ హైడ్రాలసిస్ అంటే మీకు జనరల్గా హైడ్రాలసిస్ ఏం చేస్తుంది, HOH అటాక్ అవుతుంది. కానీ కొన్ని కేసెస్లో మనకి సపోజ్ HOH అటాక్ అయ్యే ఛాన్సెస్ లేనప్పుడు హైడ్రాలసిస్లో ఏం జరుగుతుందంటే H+ వర్కప్ జరుగుతుంది. అంటే ఈ హైడ్రాలసిస్ ద్వారా మనకి H+ అనేది బయటకు వస్తుంది. సో H+ ఎక్కడ అటాక్ అవుతుంది, ఇక్కడున్న O-, సో 2 H+ అటాక్ అయ్యి ఫైనల్గా మీకు ఇలా పెనకోల్గా ఫామ్ అవుతుంది. దీన్ని 1,2 డైఓల్ అని కూడా అంటారు. ఆల్కహాల్స్ని మనం ఓల్ అంటాం కదా, 1,2 డైఓల్ ఆర్ పెనకోల్ ఫార్మేషన్ జరుగుతుంది. అలా మీరు ఏ కార్బనల్ కాంపౌండ్ని తీసుకున్నా కానీ 2 moles ఆఫ్ కార్బనల్ కాంపౌండ్స్ని తీసుకుంటారు, వీ గెట్ పెనకోల్స్. ఓకే, ఇక్కడ మీకు చూస్తే కనుక చూసారా, మెగ్నీషియం ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఈథర్ వాడారు. ఓకే, అంటే ఇక్కడ మీకు ఆల్కహాల్స్ని ఎందుకు యూజ్ చేయట్లా, ఆల్కహాల్స్ లేకుండా మనం రియాక్షన్ చేస్తున్నాం. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ప్రోటాన్ డోనర్ మీన్స్ మనకి ఇక్కడ ప్రోటాన్ డోనర్ లేకుండా చేస్తున్నాం రియాక్షన్. ఆల్కహాల్స్ ప్రోటాన్ డోనర్ కదా, ఇక్కడ కూడా ఈథరేనమ్మా, ఇథైల్ ఆల్కహాల్ కాదు. సపోజ్ ఇది ఇథైల్ ఆల్కహాల్ యూజ్ చేస్తే కనుక ఈ కేసులో మనకి ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగదు. ఏ ఫార్మేషన్ జరుగుతుంది, డైరెక్ట్ ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది. కార్బనల్ కాంపౌండ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్స్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ proton donor only we get penacol as a product. Okay, this is about metal plus alcohol combination. Up to this electrophilic substitution reaction completed. ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోనే మనకి వన్ ఆఫ్ ది నేమ్డ్ రియాక్షన్ చెప్పుకోవచ్చమ్మా, అది వచ్చేసరికి బోవియట్ బ్లాంక్. ఈ బోవియట్ బ్లాంక్ కూడా మనకి ఇప్పుడు చెప్పుకున్న మెటల్ ప్లస్ ఆల్కహాల్ కాంబినేషన్ చెప్పుకున్నాం కదా, ఈ మెటల్ ప్లస్ ఆల్కహాల్ కాంబినేషన్లో వన్ ఆఫ్ ది నేమ్డ్ రియాక్షనే బోవియట్ బ్లాంక్. సో దాన్ని డిస్కస్ చేస్తే, సో బోవియట్ బ్లాంక్ రిడక్షన్కి వచ్చేసరికి ఇది వన్ ఆఫ్ ది రిడక్షన్ కనుక మనకి బోవియట్ బ్లాంక్ రిడక్షన్ అనొచ్చు, లేకపోతే రియాక్షన్ అనొచ్చు. ఈ రిడక్షన్లో కార్బనల్ కాంపౌండ్స్ అండ్ ఎస్టర్స్ రియాక్ట్ విత్ సోడియం ఇన్ ఆల్కహాల్స్ టు ఫామ్ ఆల్కహాల్స్. సేమ్ మనం మెటల్ ప్లస్ ఆల్కహాల్ కాంబినేషన్ ఏమైతే చెప్పుకున్నామో సేమ్ ఇదే, కానీ ఇక్కడ కార్బనల్ కాంపౌండ్స్తో పాటుగా ఎస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి రిడక్షన్స్లో. సో ఎస్టర్స్ కార్బనల్ కాంపౌండ్స్ అండ్ రియాక్షన్ విత్ సోడియం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాల్స్. ఇక్కడ ఆల్కహాల్స్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రోటాన్ డోనర్స్. ఓకే, ఫైనల్లీ వీ గివ్ ప్రొడక్ట్ యాజ్ ఏ ఆల్కహాల్స్. ఓకే, సో కార్బనల్ కాంపౌండ్స్ ఎస్టర్స్ సోడియంతో రియాక్ట్ అవుతాయి, దాంతోపాటుగా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ప్రోటాన్ డోనర్స్ని యూస్ చేస్తాం. ఇక్కడ ప్రోటాన్ డోనర్ వచ్చేసరికి ఇథైల్ ఆల్కహాల్ కానీ ప్రొపైల్ ఆల్కహాల్ కానీ అలా డిఫరెంట్ ఆల్కహాల్స్ని యూస్ చేస్తాం. సో ఫైనల్లీ వీ గెట్ ఆల్కహాల్స్ యాజ్ ఏ ప్రొడక్ట్. ఓకే, దిస్ ఈజ్ జనరల్ రియాక్షన్ దట్ ఈజ్ ఎస్టర్ని తీసుకున్నామమ్మా, ఎస్టర్ ఆన్ రియాక్షన్ విత్ సోడియం అండ్ ప్రోటాన్ డోనర్ గివ్స్ ఆల్కహాల్ యాజ్ ఏ ప్రొడక్ట్. సపోజ్ మెకానిజం చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్ని తీసుకున్నాం కదా, సేమ్ ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా ఎస్టర్లో కూడా మనకి ఓన్లీ ఒక పై బాండ్ మాత్రమే ఉంది. సో ఈ పై బాండ్ బ్రేక్ అయితే C డబల్ బాండ్ O ఉంది కదమ్మా, మనకి C-O- రాడికల్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సోడియం అనేది కార్బన్కి ఎందుకు ఎలక్ట్రాన్స్ని ఇచ్చింది? ఫస్ట్ ఆక్సిజన్ ఉంది కదా, ఎలక్ట్రాన్ టెండెన్సిటీ మనకి కంపేర్ టు ఎలక్ట్రాన్ నెగిటివిటీ కార్బన్తో కంపేర్ చేస్తే ఆక్సిజన్కి ఎక్కువ ఉంది కదా, కానీ కార్బన్కి ఎందుకు ఇచ్చింది అంటే కనుక ఇక్కడ మీకు పక్కనున్న గ్రూప్ని కూడా చూసుకోవాలి మనం. ఈ పక్కనున్న గ్రూప్ని చూస్తే కనుక ఆక్సిజన్స్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదమ్మా, సో అక్కడ పాజిటివ్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అంటే మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కార్బన్ అనేది ఈజీగా తీసుకుంటుంది. దేని దగ్గర నుంచి, ఈ ఆక్సిజన్, ఈ ఎడ్జసెంట్
ఆక్సిజన్ దగ్గర నుంచి. సో ఆక్సిజన్ దగ్గర నుంచి ఈ ఈ ఎలక్ట్రాన్స్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఈజీగా ఈ కార్బన్ అనేది ఈ ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ని ఇవ్వగలదు. దానివల్ల ముందు కార్బన్ అనేది ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది సోడియం దగ్గర నుంచి. సో ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకొని మనకి కార్బానియన్ ఫార్మేషన్ జరిగింది. ఈ కార్బానియన్ ఫార్మేషన్ జరిగాక నెక్స్ట్ ప్రోటాన్ డోనర్ దట్ ఈజ్ ఆల్కహాల్ నుంచి H+ వస్తుంది. ఆ H+ ఈ కార్బన్కి ముందు అటాక్ అవుతుంది. నెక్స్ట్ వీ గెట్ RCHO R' అమ్మ ఇది R'. నెక్స్ట్ అదర్ ఎలక్ట్రాన్ అనేది సోడియం నుంచి మనకి ఆల్కహాల్స్కి ఇస్తాం. ఆల్కహాల్స్కి ఇచ్చినప్పుడు O- ఫార్మేషన్ జరుగుతుంది. O- ఫార్మేషన్ జరిగింది కదా, ఇక్కడ మీకు O- ఫార్మేషన్ జరిగాక ఏమవుతుందంటే ఈ O మీద నెగిటివ్ ఛార్జ్ ఫార్మేషన్ జరిగింది. సో నెగిటివ్ ఛార్జ్ ఫార్మేషన్ జరిగినప్పుడు అది స్టెబిలైజ్ చేసుకోవడం కోసం దాని మీద ఉన్న ఛార్జ్ని మనకి ఏమైనా కాంపౌండ్లో ఏమైనా ఈజీ లీవింగ్ గ్రూప్స్ ఉంటాయి కనుక అవి బయటికి వెళ్ళిపోతాయి. అవి బయటికి వెళ్ళిపోయినప్పుడు మనకి దాని మీద ఉన్న ఛార్జ్ అనేది న్యూట్రల్ అవుతుంది. ఈ ఆక్సిజన్ మీద ఉన్న O- ఛార్జ్ న్యూట్రల్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ చూస్తే కనుక మనకి ఆక్సిజన్ స్టెబిలైజ్ అవ్వడం కోసం ఆక్సిజన్ మీద ఉన్న ఛార్జ్ స్టెబిలైజ్ అవ్వడం కోసం ఒక ఈజీ లివింగ్ గ్రూప్ ఉంది OR. మీకు ఆల్రెడీ OH తెలుసు కదా, OH అంత మంచి లివింగ్ గ్రూప్ కాదు, కానీ ఇన్ కేస్ అది ఒకటే ప్రజెంట్ అయి ఉంటే కనుక ఈజీగా లీవ్ అయిపోతుంది కాంపౌండ్ నుంచి. ఇక్కడ మనకి OH అలానే OR కూడా అంతే. సో ఆక్సిజన్ మీద ఉండే ఛార్జ్ స్టెబిలైజ్ అవ్వడం కోసం ఈ OR బయటికి వెళ్ళిపోతుంది. ఈ OR బయటికి వెళ్ళిపోయినప్పుడు కార్బన్ దగ్గర ఏమొస్తుంది, OR- కింద ఎలిమినేట్ అయిపోతే కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కార్బన్ దగ్గర పాజిటివ్, ఆక్సిజన్ దగ్గర నెగిటివ్, డబల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈజ్ RC≡OH. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టుగా సోడియం ఈ పై బాండ్ అనేది బ్రేక్ చేసామనుకోండి. పై బాండ్ బ్రేక్ చేశాక సోడియం నుంచి ఎలక్ట్రాన్ అనేది కార్బన్కి ఇస్తుంది. నెక్స్ట్ ఆ కార్బన్ దగ్గర మనకి ప్రోటాన్ డోనర్ వచ్చి H+, దీనికి అటాక్ అయితే RCHO-. నెక్స్ట్ అగైన్ ఆక్సిజన్కి ఒక ఎలక్ట్రాన్ పాస్ అయితే సోడియం నుంచి నెక్స్ట్ RCHO-. ఓకే, ప్రోటాన్ డోనర్ నుంచి వచ్చిన H+ అగైన్ ఈ ఆక్సిజన్ దగ్గరికి అటాక్ అవుతుంది. సో వీ గెట్ RCH2OH. ఓకే, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడంటే ఆక్సిజన్ ఉంది కదా అందుకని ఈ కార్బన్కి అటాక్ జరిగింది సోడియం నుంచి వచ్చే ఫస్ట్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఎందుకు జరగలేదు అని. ఓకే, సో మీరు ఆ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ మీకు కార్బన్ ఆక్సిజన్ రెండు ఉన్నాయి. సో ముందు ఆక్సిజన్కి పంపించి సో ఒక ఎలక్ట్రాన్ని, ఆ తర్వాత కావాలంటే మీరు కార్బన్కి కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసి ప్రోటాన్ డోనర్ని రియాక్షన్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. సో ఎలా చేసినా నో ప్రాబ్లం ఇక్కడికి వచ్చేసరికి. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ కార్బనే ఇన్వాల్వ్ అవుతుంది ఫస్ట్ ఎలక్ట్రాన్ని రిసీవింగ్ చేసుకోవడంలో. ఓకే, దిస్ ఈజ్ ది మెకానిజం ఆఫ్ బోవియట్-బ్లాంక్ రిడక్షన్. సో అప్లికేషన్స్ చూస్తే కనుక ఫైనల్గా మీకు కన్క్లూజన్ ఏం చెప్పచ్చు, ఆల్కహాల్స్ అండ్ కార్బనల్ కాంపౌండ్స్ అండ్ ఎస్టర్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇంటూ ఆల్కహాల్స్గా రెడ్యూస్ అవుతాయి కార్బనల్ కాంపౌండ్స్ అలానే ఎస్టర్స్. సో డైరెక్ట్గా మీరు అప్లికేషన్స్లో ఎస్టర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో ఆల్కహాల్స్ డైరెక్ట్గా వేయచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ బోవియట్-బ్లాంక్ రిడక్షన్. సో మీరు ఏరో మీద ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, సోడియం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాల్. ఓకే, ఇక్కడ మీకు సోడియం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఎస్టర్స్లో జరిగితే కనుక అది బోవియట్-బ్లాంక్ అని అర్థం కావాలి. అదర్వైజ్ కార్బనైల్స్లో జరిగితే కనుక అది బోవియట్-బ్లాంక్ అవ్వచ్చు, లేకపోతే మెటల్ ప్లస్ ఆల్కహాల్ జనరల్ కాంబినేషన్ కూడా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఎస్టర్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉంది కదమ్మా, COO-C4H9. సో రిమైనింగ్ పార్ట్ అంతా అలానే ఉంటుంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే మనకి ఆల్కహాల్ ఫార్మేషన్ జరగడం చూస్తాం. ఓకే, ఇక్కడ మనం డబల్ బాండ్స్ రెడ్యూస్ అవుతాయా అవ్వవా అనేది ఏమీ డిస్కస్ చేయలేదు, ఎందుకంటే దాని యొక్క సింథటిక్ అప్లికేషన్స్లో కానీ రియాక్షన్ మెకానిజంలో కానీ డబల్ బాండ్స్ రెడ్యూస్ కాలేదు. సో మనం తీసుకున్న డబల్ బాండ్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటాయి, రియాక్టెంట్లో ఎలా ఉంటాయి ప్రొడక్ట్లో కూడా అలానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మిథైల్ సైక్లోహెక్సానోన్స్ అండర్గో రిడక్షన్ టు ఫార్మ్
ట్రాన్స్మిథైల్ సైక్లోహెక్సనోల్. హెక్సనోల్, నోల్ అంటే ఆల్కహాల్స్, ఐ మీన్ OH గ్రూప్. ఓకే, ఇక్కడ మీకు చూస్తే కనుక మిథైల్ సైక్లోహెక్సనోన్స్, మిథైల్ సైక్లోహెక్సనోన్స్. ఇక్కడ మనకి సైక్లోహెక్సనోన్ అంటే ఏంటమ్మా, బెంజిన్ మీద బెంజిన్ రింగ్ అంటే అక్కడ మనకి డబల్ బాండ్స్ ఏమీ ఉండవు. సైక్లోహెక్సేన్ రింగ్ తీసుకుంటాం, బెంజిన్ కాదు, సైక్లోహెక్సేన్ రింగ్. దాని మీద సైక్లోహెక్సేన్ రింగ్ మీద కార్బోనిల్ కాంపౌండ్ ఉంటే దాన్ని ఏమంటాం, సైక్లోహెక్సనోన్. ఓకే, సైక్లోహెక్సనోన్ తీసుకుంటాం. నెక్స్ట్ మిథైల్ అన్నాం కనుక వన్ ఆఫ్ ది పొజిషన్లో మిథైల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ ఎడ్జసెంట్ మిథైల్ని తీసుకున్నాం, ఐ మీన్ పక్కన ఉన్న మిథైల్ని తీసుకున్నాం. ఓకే, సో మిథైల్ సైక్లోహెక్సనోన్ ఆన్ రియాక్షన్ విత్ సోడియం అండ్ ethyl alcohol టు ఫార్మ్ ట్రాన్స్మిథైల్ సైక్లోహెక్సనోల్. ఓకే, ఇది ఎలా ఫామ్ అయిందో మెకానిజం చూస్తే కనుక, ట్రాన్స్ మీన్స్ మనం తీసుకున్న మిథైల్ గ్రూప్, అలానే ఆల్కహాల్ దట్ ఈజ్ OH గ్రూప్ రెండు కూడా ట్రాన్స్ పొజిషన్స్లో ఉంటాయి. ఐ మీన్ ఒకటి ఎబో ది ప్లేన్ ఉంటే కనుక ఒకటి బిలో ది ప్లేన్ ఉంటుంది, అదే ఒకటి బిలో ఉంటే కనుక ఇంకోటి ఎబో వస్తుంది. ఓకే, మెకానిజం చూస్తే కనుక ఇక్కడ మీకు మిథైల్ గ్రూప్ అనేది 4th పొజిషన్లో ఇండికేట్ చేసాం కదమ్మా, ఇది 4th పొజిషన్ కాదు, మీకు దీనిలో కొంచెం రాంగ్ ఉంది. సేమ్ పైన ఎలా అయితే ఇండికేట్ చేసామో ఇక్కడ మీరు కార్బోనిల్ గ్రూప్ దట్ ఈజ్ C++Oకి ఎడ్జసెంట్గా ఇండికేట్ చేయండి, దట్ ఈజ్ ఈ పొజిషన్స్లో ఇండికేట్ చేయండి. ఓకే, ఇక్కడ రాంగ్, సో అది ఒక్క కరెక్షన్ చేసుకోండి. సో ఫస్ట్ మొత్తం త్రూఅవుట్ ది రియాక్షన్ అంతా కూడా మీరు మిథైల్ గ్రూప్ యొక్క పొజిషన్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టుగా పై బాండ్ ఎక్కడ ఉంది, C++Oలో ఉంది. సో ఈ పై బాండ్ రెడ్యూస్ అయినప్పుడు మనకి కార్బన్ దగ్గర ఒక రాడికల్ వస్తుంది, ఆక్సిజన్ దగ్గర ఒక రాడికల్ వస్తుంది. సోడియం అనేది ఆక్సిజన్కి ముందు ఒక రాడికల్, ఐ మీన్ ఒక ఎలక్ట్రాన్ని పాస్ చేస్తుంది కనుక ఆక్సిజన్ O- ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఆర్బిటాల్, కార్బన్ దగ్గర ఉండే p ఆర్బిటాల్, ఆ p ఆర్బిటాల్లో మనకి ఒక ఎలక్ట్రాన్ ప్రజెంట్ అయి ఉంది అని చెప్పచ్చు. ఒక ఎలక్ట్రాన్ని ఇలా ఇండికేట్ చేస్తాం, ఈ ఆర్బిటాల్లో ఇండికేట్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రోటాన్ డోనర్ నుంచి H+ అటాక్ అవుతుంది కదా, H+ వచ్చేసరికి ఈ ఆక్సిజన్ అటాక్ చేసుకొని, ఐ మీన్ అట్రాక్ట్ చేసి మనకి OHగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సోడియం నుంచి వచ్చే ఎలక్ట్రాన్ అగైన్ ఈ కార్బన్ దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్ కూడా దాంతో అటాక్ అయ్యి, ఐ మీన్ కంబైన్ అయ్యి మనకి 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందమ్మా, అది O- కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్ మనం ఇండికేట్ చేయొచ్చు, O-గా ఇండికేట్ చేయొచ్చు. సో O- అంటే ప్రోటాన్ డోనర్ నుంచి వచ్చే H+, ఇక్కడ ఉన్న C- దగ్గరికి అటాక్ అయ్యి మనకి C దగ్గర H ఇలా అటాక్ అవుతుంది, H. ఓకే, H ఇక్కడ ఉంది కదమ్మా, OH. మిథైల్ గ్రూప్ ఎక్కడ ఉంది, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా CH3 పొజిషన్లో ఇక్కడ ఉంది, CH3. ఓకే, మిథైల్ గ్రూప్. దిస్ ఈజ్ ది రియాక్షన్ ఆఫ్ మిథైల్ సైక్లోహెక్సనోన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాన్స్మిథైల్ సైక్లోహెక్సనోన్స్. ఇక్కడ మీకు ఇవి రెండు ఎందుకు ట్రాన్స్ పొజిషన్స్లో ఉన్నాయి అంటే మిథైల్ గ్రూపు అలానే OH గ్రూపు, ఈ రెండు ట్రాన్స్ పొజిషన్స్లో ఎందుకు ఉన్నాయంటే కనుక రెండు కూడా బల్కీ గ్రూప్సే కదా. సో ట్రాన్స్ పొజిషన్ అంటే మనకి జనరల్గా ఏం చెప్పుకోవచ్చు, ఇది సైక్లోహెక్సేన్ అనుకుంటే కనుక, సపోజ్ OH అనేది ఈక్వటోరియల్ పొజిషన్లో ఉందనుకోండి. ఓకే, మనం తీసుకున్న మిథైల్ అనేది ఓకే ఈక్వటోరియలే స్టేబుల్, ఎందుకంటే మీకు ఆల్రెడీ 1,2 డెరివేటివ్స్ చదువుంటారు, సైక్లోహెక్సేన్ డెరివేటివ్స్. దానిలో మనం పొజిషన్స్ మాట్లాడుకున్నప్పుడు ఈక్వటోరియల్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ యాక్సల్ ఈక్వటోరియల్, అలానే ఈక్వటోరియల్ యాక్సల్, ఫైనల్గా యాక్సల్. సో ఏవైనా రెండు సబ్స్టిట్యూయెంట్స్, ఇక్కడ మనకి హైడ్రోజన్ అనేది సబ్స్టిట్యూయెంట్ కాదు కంపేర్డ్ టు CH3 అండ్ OH. ఓకే, హైడ్రోజన్ అనేది సబ్స్టిట్యూయెంట్ కాదు.
సో ఇక్కడ మనకి 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయంటే డై సబ్స్టిట్యూయెంట్ డెరివేటివ్స్ ఉన్న రూల్స్ ఫాలో అవ్వాలి కనుక ఈక్వటోరియల్ మోర్ స్టేబుల్. ఓకే, సో రెండిటిని కూడా మనకి ఓహెచ్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రెండిటిని కూడా ఈక్వటోరియల్ పొజిషన్స్లోనే రిప్రజెంట్ చేయాలి. OH CH3. ఇప్పుడు మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయింది అని చెప్తాం. అంటే రెండు ఈక్వటోరియల్ పొజిషన్స్లోనూ ఉంటాయి. సో రెండు కూడా ఏబోది ప్లేనే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? OH బల్కీ గ్రూపు, CH3 బల్కీ గ్రూపు. సో రెండింటికి ఇంట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి, దట్ ఈజ్ రిపల్షన్స్ ఎక్కువ అవుతాయి, రెండు పక్క పక్కనే ఉండడం వల్ల. ఓకే, ఈ OH మనం తీసుకున్న OH ఇలా ఉందనుకోండి ఎబోది ప్లేన్, అలానే ఇది కూడా CH3 కూడా ఎబోది ప్లేన్ అనుకోండి. ఈ రెండింటికి ఏమవుతాయి? ఇంటరాక్షన్స్ ఎక్కువయ్యి మనకి రిపల్షన్స్ ఫామ్ అయ్యి ఇక వచ్చిన ప్రోడక్ట్ అనేది స్టేబుల్ కాదు. సో దానివల్ల ఎలా ప్రోడక్ట్ ఫామ్ అవుతుందంటే, సపోజ్ ఇది ఎబో ఉంటే కనుక OH అనేది, ఈ CH3 అనేది బిలో ఫామ్ అవుతుంది. అంటే ఇది యాక్సల్లో ఉంటే ఇది రెండు ఈక్వటోరియలే. ఇది ఎబో ఉంటే కనుక ఇది బిలో ది ప్లేన్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, మీకు పైన OH అనేది ఏ పొజిషన్లో రిప్రజెంట్ చేసాం? బిలో ది ప్లేన్ రిప్రజెంట్ చేసాం. ఓకే, డాటెడ్ లైన్స్. CH3 అనేది ఎబో ది ప్లేన్ రిప్రజెంట్ చేసాం. ఎందుకు ప్లేన్ డిఫరెన్స్ వచ్చింది అంటే కనుక, సేమ్ ప్లేన్లో ఉంటే కనుక ఆ రెండింటికి మధ్య ఇంట్రాక్షన్స్ వస్తాయి కనుక, దట్ ఈజ్ రిపల్షన్స్ వస్తాయి కనుక, స్టెరిక్ ఇంట్రాక్షన్స్ వల్ల. సో రెండిట్లకి మనకి డిఫరెంట్ ప్లేన్స్తో రిప్రజెంట్ చేస్తాం, కానీ రెండు కూడా ఈక్వటోరియల్ పొజిషన్స్లోనే ఉంటాయి. అందువల్ల దాన్ని ట్రాన్స్మెథైల్ సైక్లోహెక్సనోల్ అన్నాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బోవియట్ బ్లాంక్ రిడక్షన్. థ్యాంక్ యూ.